వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంచి నటుడే అయినప్పటికీ కాస్త వివాదాస్పదంగా మాట్లాడేటువంటి నటుడు, సనాతన ధర్మాన్ని కాస్త అప్పుడప్పుడు అపహాస్యం చేస్తూ మాట్లాడేటువంటి నటుడు, ముఖ్యంగా బీజేపీ హిందుత్వ విధానాలను తప్పుపడుతూ ఉండేటువంటి నటుడు, అనేక వివాదాల్లో వివాదరహితంగా అయితే లేడు, డెఫినెట్గా ఉన్నటువంటి నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ నటుడు అంటారు బేసిక్గా. మంచి పరిపక్వత ఉంది నటనలో, కానీ రాజకీయాలుగా తను చేసేటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటువంటి తీరు, వీటన్నిటినీ కూడా చాలామంది ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉంటారు. సో భారతదేశంలో ప్రస్తుతం ఒక కైండ్ ఆఫ్ భయాన్ని ఎదుర్కొంటున్నాం. ఒక స్కేర్సిటీ, ఒక కొరత, కృత్రిమ కొరత సృష్టించబడి, అలాగే దాంట్లో బ్యాంకర్లు కావచ్చు, లేదంటే ఆయిల్ కంపెనీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండి కావాలని చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల పెట్రోల్ దొరకట్లేదని బంకుల ముందు, ఇక హైదరాబాద్ అంతా ఎలా ఉందంటే ఏ పెట్రోల్ బంక్ చూసినా చాలా వరకు క్లోజ్, కొన్ని చోట్ల అయితే గంటల తరబడి క్యూల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవద్దు, పెట్రోల్ మనకి దాదాపు 60 నుంచి 75 రోజుల వరకు మనకి ఉంది అని చెప్తున్నా కూడా ట్యాంకర్లో వీటిలో తీసుకెళ్తున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియోల మీద స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్షియల్ అనుకోవాలి డెఫినెట్గా ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటంటే గాడిద బైక్ పోస్ట్ అనమాట. ఏం లేదండి, ఒక గాడిదకి తలకి హెడ్లైట్ పెట్టి, నెత్తి మీద హ్యాండిల్ బార్ పెట్టి, మొత్తం వీప్ అంతా కూడా సీట్తో పరిచేసి ఆ ఫోటో తీసి, అంటే అది గాడిద బైక్, దాని మీద జస్ట్ ఆస్కింగ్ కామెంట్స్ అంట, ఇంతే అడిగింది. సో దాని మీద తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? వీడు మారడు, వీడు ఇలాగే మాట్లాడతాడు. ఓ పక్కన చెప్తున్నారు, అక్కడ ఇరాన్ దగ్గర యుద్ధం జరుగుతూ ఉంటే ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి వాళ్ళు కొట్టుకు చేస్తే ఇక మిగతా దేశాలని వాళ్ళని కంట్రోల్ చేయాలి. అదే దాంట్లో మిగతా అన్ని దేశాలు ఉన్నాయి, దాంట్లో భాగంగానే మోడీ గారు కూడా ఉన్నారు. ఇంకో పక్కన రష్యా నుంచి ఎలాగో ఆయిల్ మనకు వస్తూనే ఉంది, ఇబ్బంది లేదు. గల్ఫ్ నుంచి కూడా వచ్చేటువంటి ఓడల్ని వాళ్ళు ఏం చేయట్లేదు, భారతదేశానికి సంబంధించిన ఓడలు వస్తూనే ఉన్నాయి అని పక్కన చెప్తూ ఉంటే, ఇండియాలో అసలు పెట్రోల్ అనేదే లేదు, ఇండియాలో ఇది అయిపోయింది, అదైపోయింది అన్న ఒక కాన్సెప్ట్ తోటి బయట మీడియాలో తెలిసిందే కొంతమంది, భారతదేశంలో ఏం జరిగినా ముందుగా ఒక కైండ్ ఆఫ్ ఫీలర్ వదిలేసేయాలి, ఇగో ఇదే అయిపోయింది, అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టు. ఆ రకమైనటువంటి తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతోంది. వీటన్నిటిని తీసుకొని ఇది కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి విధంగా, అంటే ఇలాంటి రోజులు వచ్చేసాయి చూసారా, దీనికి పెట్రోల్ అవసరం లేదు అనేటువంటి విధంగా కూడా పెట్టినటువంటి పోస్ట్ అని చాలామంది నెటిజన్లు దాని మీద కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగ విమర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తావు తప్పితే నువ్వు పొగడ్డాలు ఇది నువ్వేం చేస్తావు, ప్రొయాక్టివ్గా ప్రొడక్టివ్గా మాట్లాడడం నీకేం తెలుసు ప్రకాష్ రాజ్ అంటూ చాలామంది కామెంట్, చాలా వైరల్ అయింది పోస్ట్. అయితే ఆ వైరల్ అయినటువంటి పోస్ట్ మీద చాలామంది పెడుతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 24 గంటల్లో దానికి 3.5 లక్షలకు పైగా వ్యూస్, 8,480 లైక్లు, 1,478 రీపోస్టులు, 3,500 పైగా కామెంట్లు. ఇప్పుడు చెక్ చేస్తే ఇంకా పైన కొన్ని వేల కామెంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి ఇప్పుడు మీరిద్దరూ కలిసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి అంటే, ఆ గాడిద మీద కూర్చుని నువ్వు దాన్ని తీసుకుని పాకిస్తాన్ వెళ్ళిపో ప్రకాష్ రాజ్ అంటూ ఇంకొక కామెంట్ చేసి ఎడిట్ చేసి పెట్టారు దాంట్లోనే. సో జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తోటి ఈ విధంగా పెడుతూ ఉంటే అది ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది. సో ఏదో ఒక దాంట్లో కెలుక్కోవడం తప్పితే ఉన్నటువంటి సిచ్యువేషన్ని పానికింగ్ అనేటువంటిది లేకుండా ప్రశాంతంగా ఎలా క్లియర్ చేసుకోవాలనే దానికి సలహాలు, సూచనలు ఇవ్వచ్చు కదా. అవన్నీ వదిలేసి ఈ రకమైనటువంటి మాట తీరేంటి, ఈ రకమైనటువంటి వ్యంగ్యం ఏంటి ప్రదర్శించేది అంటూ ప్రకాష్ రాజ్ని తిట్టిపోస్తున్నారు. అది ప్రస్తుతం దానికి ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం మళ్ళీ దీనికి ఇంకేమైనా అడిషనల్గా కామెంట్ చేస్తాడా, లేదు మాట్లాడకుండా ఉంటాడా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.